నేను ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థములు: ఆలు 350 గ్రామ్స్, కొబ్బరి 2 స్పూన్లు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లీ పెడుతున్నాను. నూనె వేసాను. హైలోనే పెట్టుకుంటాము కొంచెం వేడయ్యేంత వరకు. ఇప్పుడు నూనె కొంచెం వేడయింది. ఇలా చూసుకోండి, ఊరికి కొంచెం వేడి అవుతుంది చాలు, ఎక్కువగా వద్దు. ఇప్పుడు మీడియంలో పెట్టుకుంటున్నాను. కట్ చేసుకున్న ఆలు, బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కావాలి. ఇది ఇంకొక 5 మినిట్స్ అయిన తర్వాత చూస్తామంట. చాలు, ఇంకా ఇది తీసేస్తామంట. ఫ్లేమ్ను లోలో పెట్టుకోండి. కొంచెం ఆయిల్ ఉన్నా పర్వాలేదు, మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా. ఉప్పు కారం అవన్నీ వేసి ఇంకా కొంచెం ఉంది, అది కూడా వేసేసుకుందాము. అయిపోయింది, వేసుకున్నాము. మరి కొంచెంసేపు మీడియంలో పెట్టేయండి. ఒక 5 మినిట్స్ ఉందాము, తర్వాత చూస్తాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్రై ప్యాన్ పెడుతున్నాను. మనం వేసుకున్నది ఆలు, ఉప్పు, కారం, పసుపొడి, గరం మసాలా. మనము స్నాక్స్ చేసుకునేటప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి. ఇది ఊరికి ఫ్రై చేస్తున్నాము అంటే మనము అన్నంకి దానికి తినడానికి బాగుంటుంది. ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పెడదామంట. మూత పెట్టి 2 మినిట్స్ ఉందాము. చూస్తున్నాము, బాగా ఫ్రై అయ్యింది. చూడండి, ఇలా ఉంటుంది. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం బాగా ఇదిగా మెత్తగా బాగుంటుంది. మంచిగా టేస్ట్ వస్తుంది. ఈ లంచ్లో తీసుకున్న చపాతీ కింద బాగుంటుంది. ఎండు కొబ్బరి కొంచెం వేసేసుకుంటాం. 2 స్పూన్స్ చెప్పాను కదా. తీసేస్తున్నాను. ఇంకా సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. మిగిలిన కొబ్బరి కొంచెం గార్నిష్ చేసుకుంటాం. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసి చూడండి. టేస్ట్